సో 2025 పాస్ అవుట్ అంటే 1 year అయిపోతుంది. 1 yearలో అవ్వని థింగ్ 1 monthలో ఇక్కడికి వచ్చాక ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీకి వచ్చాక ఏం జరిగింది ఆ మ్యాజిక్? మ్యాజిక్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ టీచింగ్ అనుకోవచ్చు ఫస్ట్ థింగ్, అండ్ వాళ్ళు తీసుకొచ్చిన ఆపర్చునిటీస్ నెక్స్ట్ థింగ్ అనుకోవచ్చు. మోస్ట్లీ నేను 1 year అయినా ఒక 6 to 7 months దాకా నార్మల్గా ఏముంది మనకు రాదా జాబ్ మన అనుకున్నా. బట్ తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ రియాలిటీ అర్థమవుతుంది. అర్థమైపోయింది, మార్కెట్ సిచ్యువేషన్ వేరే ఉందనుకున్నా. ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లా జాబ్స్ అవి ఫాలో పెట్టాలని చెప్పి లింక్ అని చెప్పి ప్రతి దానికి పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో లింక్డ్ఇన్లో ప్రతి దానికి హ్యాష్ కామెంటెడ్ అన్ని చేసినా ఒక్కదానికి కూడా రెస్పాన్స్ రాలేదు. ఒకటో రెండో రెస్పాన్స్ వచ్చినా కానీ అక్కడికి అయిన తర్వాత రిఫరల్ వచ్చేట్లా అని చెప్పేసి అట్లా పోయిండే. ఎన్నో వాకిన్స్ కూడా అటెండ్ అయినా అంతకుముందు, బట్ ఒక్కటి కూడా సెట్ కాలే. తర్వాత ఇన్నోమాటిక్స్ ఇట్నే సేమ్ ఇన్స్టాగ్రామ్లోనే చూసా. అప్పుడు ఎగ్జామ్ రాసిన ఉండే, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారు ఫ్రీగా. సో ఫ్రీగా ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళు సేమ్ ఎలా అయితే కోచింగ్ ఇస్తారో వేరే స్టూడెంట్స్కి, వాళ్ళలాగానే మాకు కూడా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఫస్ట్ మేము అనుకున్నాం జాయిన్ అయిన కొత్తలో అంటే లైక్ జాయిన్ అయినాక 1-2 weeks అనుకున్నాం ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళేమో పైసలు కడతారు మనం కడతలేము, వాళ్ళకి ఎక్కువ priority ఉంటుంది కదా అని అనుకున్నాం. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మా పిల్లలే, మీరు మా పిల్లలే, మీకు వచ్చినా మాకు వచ్చినట్టే, వాళ్ళకి వచ్చినా వచ్చినట్టే, మా పిల్లలే కాబట్టి అని అన్నారు. వాళ్ళు నిజంగా అన్నట్టు నిజంగానే జాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రైట్, అయితే ఇది నువ్వు డెఫినెట్లీ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ కట్టినా ఇంటర్న్షిప్ చేసినా ఒకేలాగా ట్రీట్ చేశారని చెప్తున్నారు కాబట్టి మీరు మా పిల్లలు అంతే. రైట్. సో ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ లేదంటే ఓవరాల్ గా ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీ సపోర్ట్ కానీ క్రెడిట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తావు మొత్తంలో? ఫస్ట్ థింగ్ మా ఏడుకొండల సార్కి ఇస్తా. ఓకే. తర్వాత ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ అనుష మ్యామ్కి ఇస్తా. తను కాల్ చేసి లైక్ ఇంటర్వ్యూ ఉంటుంది మ్యామ్, ఇట్లా 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూ మొత్తం జరిగింది. ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ జరిగింది. అసెస్మెంట్ నార్మల్గా మేము రాసాం. తర్వాత క్లియర్ అయిన తర్వాత మ్యామ్ కాల్ చేసింది, ఇలా ప్రిపేర్గా అలా ప్రిపేర్గా. జస్ట్ లైక్ నాకు ఫీలింగ్ అయితే మాకు ఇంట్లో నేను నా బ్రదర్ మ్యామ్ ఇంట్లో మాకు లేడీస్ ఇలా లేకుండే, తను మాట్లాడితే సేమ్ మా ఇంట్లో మా అక్క మాట్లాడినట్టు అనిపించింది నాకైతే, నా పరంగా అయితే. తనకు మాత్రం ఫుల్ క్రెడిట్స్ ఇస్తాను అయితే. తను అలా మాట్లాడింది, అలా కాదు నాన్న, ఇట్లా ఇది నేర్చుకో అది నేర్చుకో, ఇది ప్రిపేర్గా అది ప్రిపేర్గా 2 days ముందు నుంచి మొత్తం ట్రైన్ చేసింది నాకు. ఓకే. సో నీ మాటల్లో అంత క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ కాల్ చేసావా మరి ఈరోజు అమ్మ నాన్నకి మాట్లాడావా? ఏం చెప్పావు, ఏం మాట్లాడావు? ఫస్ట్ థింగ్ నార్మల్గా ఏం అడుగుతాము, జస్ట్ తిన్నావా అట్లా నార్మల్గా. తర్వాత వాళ్ళు అన్నారు జాబ్ ఎప్పుడు మరి ఇట్లా అయిందని చెప్పి.